వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. నిప్పు లేనిదే పొగరాదు, నిలకడలేనిదే విజయం రాదు అంటారు. లిక్కర్ కేసు అనే సుదీర్ఘ అగ్ని పరీక్షను ఎదుర్కొని న్యాయస్థానంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్న కల్వకుంట్ల కవిత ఇప్పుడు సరికొత్త రాజకీయ ఇన్నింగ్స్కు తెరలేపారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్నామే ఇప్పుడు జాగృతి ఆయుధంతో జనంలోకి వస్తున్నారు. అయితే ఈసారి ఆమె లక్ష్యం సామాన్యం కాదు. భాగ్యనగర మున్సిపల్ పీఠం ఏంటి కవిత వ్యూహం? నార్సింగి ధర్నా వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సుదీర్ఘకాలం పాటు తీహార్ జైల్లో గడిపిన జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు స్వేచ్ఛా వాయువు పీల్చుకున్నారు. చట్ట పోరాటం చేసి న్యాయస్థానంలో తన వాదనను బలంగా వినిపించి నిర్దోషిగా బయటకు వచ్చిన కవిత ఇప్పుడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. సుమారు 5 నెలల పాటు సాగిన నిరీక్షణకు తెరపడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జాగృతి అధినేత్రి కవిత సుప్రీంకోర్టు తీర్పుతో బయటకు వచ్చారు. ఒక మహిళను ఇన్ని రోజులు నిర్బంధించటం భావ్యం కాదు అన్న న్యాయస్థానం వ్యాఖ్యలు ఆమెకు పెద్ద ఊరటనిచ్చాయి. తనపై వచ్చిన విమర్శలను, రాజకీయ కుట్రలను ఎదుర్కొని ఇప్పుడు మరింత పట్టుదలతో ఆమె అడుగులు వేస్తున్నారు. జైల్లో ఉన్న సమయంలో కుటుంబానికి దూరమైన బాధను దిగమింగుతూ ధైర్యంగా పోరాటం చేశారామె. ఇప్పుడు తిరిగి తన నివాసానికి చేరుకున్నాక పార్టీ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇన్నాళ్లు తనపై వచ్చిన ఆరోపణలు కేవలం రాజకీయ కక్ష సాధింపులే అని ఆమె మొదటి నుంచి చెబుతూ వచ్చారు. ఇప్పుడు అవే మాటలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కవిత కేవలం రాజకీయ నాయకురాలుగానే కాకుండా తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతిక సారథిగా గుర్తింపు పొందారు. బతుకమ్మ పండుగను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఆమె కృషి అమోఘం. ఇప్పుడు రాజకీయ విరామం తర్వాత తిరిగి తన సొంత సంస్థ అయిన జాగృతి కార్యకలాపాలను వేగవంతం చేయాలని భావిస్తున్నారు. తెలంగాణ అస్తిత్వం కోసం, మహిళల సమస్యల కోసం మళ్లీ క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు ఆమె ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. లిక్కర్ కేసులో ఊరట లభించిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యూహాలు మార్చారా? గడప దాటి జనం మధ్యకు వస్తూ పాత జోష్ను ప్రదర్శిస్తున్నారా? నార్సింగిలో జరిగిన తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. లిక్కర్ కేసు కొట్టివేసిన తర్వాత కవితలో మునుపటి కంటే రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న ఆమె ఇప్పుడు ఒక్కసారిగా పొలిటికల్ గేర్ మార్చారు. నార్సింగి కేంద్రంగా జరిగిన ఓ కీలక పరిణామం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. నార్సింగి పరిధిలో కవిత తన ముఖ్య అనుచరులతో అత్యంత గోప్యంగా సమావేశమయ్యారు. ఈ మీటింగ్ గురించి బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలి, పార్టీ క్యాడర్లో ధైర్యం ఎలా నింపాలి అనే అంశాలపై కవిత క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. రహస్య సమావేశం ముగియడమే ఆలస్యం. కవిత నేరుగా యాక్షన్లోకి దిగారు. నార్సింగి ప్రాంతంలోని ఒక వెంచర్ వద్దకు చేరుకున్న కవిత అక్కడి సమస్యలపై ధర్నాకు దిగారు. కవిత రాకతో స్థానికుల్లో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగింది. సాధారణంగా రాజకీయ నాయకులు ధర్నాలు చేయడం కొత్తేమీ కాకపోయినా జైలు నుంచి వచ్చిన తర్వాత కవిత నేరుగా రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలు చేపట్టడం సంచలనంగా మారింది. బాధితులకు అండగా తాను ఉన్నానంటూ కవిత గళమెత్తారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కలేరు అన్నట్టుగా ఆమె ధోరణి సాగింది. స్థానికులు కూడా పెద్ద ఎత్తున కవితకు మద్దతు తెలపడంతో ఆ ప్రాంతమంతా నినాదాలతో హోరెత్తిపోయింది. చూస్తుండగానే సామాన్య నిరసన కాస్త ఓ భారీ ఆందోళనగా రూపాంతరం చెందింది. పరిస్థితి దాదాపు అదుపు తప్పుతుందని గ్రహించిన పోలీసులు రంగంలోకి దిగారు. వెంచర్ వద్ద ఆందోళన చేస్తున్న కవితను విరమించాలని కోరారు. అయితే బాధితులకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని కవిత భీష్మించి కూర్చోవడంతో అక్కడ హై డ్రామా నెలకొంది. నిరసనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కవితను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కార్యకర్తల తోపులాటతో నార్సింగి వీధులు రణరంగంగా మారాయి. లిక్కర్ కేసు వల్ల వ్యక్తిగతంగానూ రాజకీయంగానూ ఎంతో ఇబ్బంది పడ్డ కవిత ఇప్పుడు క్లీన్ చీట్ తో బయటకు వచ్చాక తన ఇమేజ్ ను తిరిగి నిర్మించుకునే పనిలో పడ్డారు. గతంలో కేవలం పార్టీ వ్యవహారాలకే పరిమితమైన ఆమె ఇప్పుడు నేరుగా ప్రజాక్షేత్రంలోకి రావడం ద్వారా తాను మునుపటి కంటే బలమైన నాయకురాలిని అని నిరూపించుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, స్థానిక సమస్యల మీద ఫోకస్ పెట్టడం ద్వారా తిరిగి పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.
కవిత నార్సింగి ప్రాంతంలో ధర్నా చేయటం వెనుక బలమైన కారణం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే త్వరలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగబోతోన్న నేపథ్యంలో కవిత ఆందోళన చేసినట్టు తెలుస్తోంది. రాజకీయ పార్టీ పెట్టి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని కవిత భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెరపైకి తీసుకురావాలని కవిత భావిస్తున్నారు. మూసీ ఆక్రమణలకు సంబంధించి నార్సింగి ప్రాంతంలో ఆమె ధర్నాకు దిగడం వల్ల స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో అధికారులు కదిలి అక్రమాలను కనిపెట్టే పనిలో పడ్డారు. అయితే నార్సింగి ప్రాంతానికే తన ధర్నాను పరిమితం చేయకూడదని, హైదరాబాద్ నగరం మొత్తం ఈ తరహాలో ప్రజా సమస్యలను వెలుగులోనికి తీసుకురావాలని కవిత భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కవిత అనేక రకాలుగా గులాబీ పార్టీపై విమర్శలు చేశారు. కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక అక్రమాలు జరిగాయని ఇప్పటికే కవిత ఆరోపించారు. 10 సంవత్సరాల గులాబీ పార్టీ పరిపాలనా కాలంలో అక్రమాలు జోరుగా సాగడం వల్లే హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు వర్షం వస్తే మునిగిపోతున్నాయని కవిత ఆరోపించారు. ఇదే నేపథ్యంలో కవిత జాగృతి నెట్వర్క్స్ ను మరింత బలపరిచి ప్రజల సమస్యల పరిష్కారానికి కదలాలని సంకల్పించినట్టు తెలుస్తోంది. ప్రజల పక్షాన మరిన్ని పోరాటాలు చేసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.